హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, యాపిల్ 1 అవర్ బ్యాక్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా ఐఫోన్ 14 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. దీంతో పాటు యాపిల్ వాచ్ 8 సిరీస్ని తీసుకొచ్చింది అండ్ యాపిల్ వాచ్ ఎస్సీ లేటెస్ట్ జనరేషన్ తీసుకొచ్చింది. అలాగే యాపిల్ వాచ్ అల్ట్రా, దీని ప్రైస్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కళ్ళు తిరిగి కింద పడి గిలగలా కొట్టుకొని కాసేపు పడుకొని మెల్లగా లేచి వస్తారు. నేను కూడా ఇందాక 1 అవర్ బ్యాక్ అలాగే పడ్డాను. మెల్లగా లేచి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని వీడియో చేస్తున్నాను. సో దాని ప్రైస్ మాత్రం తట్టుకోలేము మనం, అలా ఉంది. అండ్ దీంతోపాటు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో లేటెస్ట్ జనరేషన్ తీసుకొచ్చారు. దీని ప్రైస్ ఈసారి చాలా ఎక్కువ పెట్టారు. సో మన ఇండియాలో దీని ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువగా అనిపించింది గ్లోబల్ ప్రైజింగ్తో చూసుకుంటే. అండ్ కమింగ్ టు ద ఒక్కొక్క దాని డీటెయిల్స్, యాపిల్ వాచ్ 8 సిరీస్లో పెద్దగా చేంజెస్ ఏం లేవు. కాకపోతే లేడీస్కి సంబంధించి కొన్ని ఫీచర్స్ మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. ఇది ఎక్కువగా లేడీస్ ఓరియంటెడ్ ఫీచర్స్ అయితే చాలా వరకు యాడ్ చేశారు. ఇది మాత్రం సూపర్గా అనిపించింది. అండ్ ప్రైజింగ్ మాత్రం సేమ్ ప్రైజింగ్ అలాగే ఉంది. మన ఇండియాలో 8 సిరీస్ 46,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో డిఫరెంట్ వేరియంట్స్, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మనం ఒకసారి యాపిల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. కానీ డిజైన్లో అండ్ కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్స్ అయితే ఏమీ లేవు. చిన్న ఇంప్రూవ్మెంట్స్ మాత్రమే దీంట్లో కనిపిస్తున్నాయి. అండ్ యాపిల్ వాచ్ ఎస్సీ కూడా అలాగే ఉంది. ప్రైజింగ్ 30,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో కూడా ఎలాంటి చేంజెస్ లేవు. యాపిల్ లేటెస్ట్ వాచ్ ఓఎస్ మాత్రమే కొత్తగా కనిపిస్తుంది తప్ప రిమైనింగ్ ఫీచర్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్గానే ఉన్నాయి. అండ్ వాచ్ అల్ట్రా అని ఒక కొత్త తీసుకొచ్చారు. ఇది ఒక రజ్జుడు వాచ్ అనమాట. ఇది మాత్రం అసలు ఫీచర్స్ పరంగా మాత్రం కిల్లర్గా ఉంది. అండ్ బ్యాటరీ లైఫ్ కొంచెం ఎక్కువగా ఇస్తుందని చెప్తున్నారు. వీళ్ళు 2 రోజులు క్లైమ్ చేస్తున్నారు. కాకపోతే దీని ప్రైస్ ఎంత తెలుసా? ఈవెన్ ఐఫోన్ 14 ప్రైస్ కంటే ఎక్కువగా దీని ప్రైస్ 90,000 పెట్టారనమాట. సో ఇది మన చేతుల్లో కాదు కదా, మనకి కళ్ళ ముందు కనిపించేలాగా కూడా లేదు, ఎక్కడో ఉంది అది, దాన్ని మనం కొనలేం కూడా. అండ్ దీంతోపాటు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో తీసుకొచ్చారు. ఇది మన ఇండియాలో మాత్రం 27,000 రూపాయలు ఉంటుంది. అండ్ ఇది దీంట్లో కొత్తగా ఏంటంటే మనకి స్వైప్ కంట్రోల్స్ తీసుకొచ్చారు. మనకి అవి మాత్రం కొంచెం కొత్తగా ఉంది. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ అనమాట. చిన్న ఇంప్రూవ్మెంట్స్ మాత్రమే. ఈ ఏవైతే ఇవి ఎలక్ట్రానిక్స్ ఉన్నాయో అంటే వాచెస్ కావచ్చు, ఈ ఎయిర్పాడ్స్, వీటిలో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ కనపడలేదు. అండ్ కమింగ్ టు ద ఐఫోన్ 14 సిరీస్, ఇదే మనకి మెయిన్ కీ హైలైట్. సో ముందే చెప్తున్నాను, వీడియో ఒక 1 మినిట్ అయ్యి ఉంటుందా. ఎవరైతే ఐఫోన్ 14 అలాగే ఐఫోన్ 14 మ్యాక్స్ ఈ 2 ఫోన్స్ కోసమే ఈ వీడియో చూస్తున్నారనుకోండి, అర్జెంటుగా వీడియో కట్ చేయండి, వెనక్కి వెళ్ళిపోండి, ప్రశాంతంగా ఏదైనా కామెడీ సీన్స్ పెట్టుకోండి, చూసుకొని టైంపాస్ చేసుకోండి. ఇవి 2 నేను సజెస్ట్ కూడా చేయను. అసలు వీటిలో నేను అడిగితే మీరు ఇవి 2ని స్కిప్ చేయండి. ఎలాంటి చేంజెస్ లేవు ఐఫోన్ 13కి వీటికి. జస్ట్ పేరు మాత్రమే మారింది తప్ప అసలు ఏం చేంజెస్ లేవు. నాకు కనిపించింది మాత్రం ఒక చేంజ్, కెమెరా డిపార్ట్మెంట్లో ఐఫోన్ 14లో బ్యాక్ సైడ్ 2 కెమెరాస్లో మెయిన్ కెమెరా ఒక కెమెరా మాత్రం అపర్చర్ మారిపోతుంది, f1.5 ఉంటుంది. ఇది ఇంతకుముందు ఐఫోన్ 13లో f1.6 ఉండేది. ఈ f1.5 అనేది ఐఫోన్ 13 ప్రోలో ఉండేది. సో నాకు తెలిసిన పాయింట్ ఏంటంటే, నేను అనుకున్నది ఏంటంటే ఐఫోన్ 13 ప్రోలో ఉన్న మెయిన్ కెమెరాని తీసుకొచ్చి దీంట్లో వేశారు అంతే. ఆ చిన్న డిఫరెన్స్ ఇంతే తప్ప పెద్దగా మీరు చేంజెస్ అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఐఫోన్ 13 ఐఫోన్ 14కి ఎలాంటి చేంజ్ లేదు. ఐఫోన్ 14కి మీకు 80,000 రూపాయలు పెట్టాలి. ఐఫోన్ 14 మ్యాక్స్ ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో దీంట్లో ఏంటంటే 6.7 ఇంచెస్, ఐఫోన్ 14లో 6.1 ఇంచెస్, ఇంతే తేడా. రెండింటికి ప్రైజింగ్ మాత్రం 10,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. ఐఫోన్ 14 80,000, ఐఫోన్ 14 మ్యాక్స్ ఏమో 90,000 ఉంటుంది. నన్ను అడిగితే ఇప్పుడు మీకు బిగ్ బిలియన్ డేస్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో ఐఫోన్ 13 నాకు తెలిసి 52,000 53,000 వస్తుందని ఒక రూమర్ అయితే ఉంది. ఇది హింటే, నాకు కూడా కరెక్ట్గా ప్రైజింగ్ తెలియదు. ఆ 53,000 రూపాయల ప్రైజింగ్లో దాన్ని తీసుకోవటం అసలు దీనికంటే 1000 రెట్లు నయం. 50% మీకు డబ్బులు సేవ్ అవుతాయి. దయచేసి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. చాలామంది స్టూడెంట్స్ ఏవి కొనుక్కునేది, నేను ఒక టీచర్గా చెప్తున్నాను, మీరు డబ్బులు అయితే వేస్ట్ చేసుకోండి. ఈ రెండిట్లో మాత్రం ఎలాంటి చేంజెస్ లేవు, గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద కింగ్ ఆఫ్ ది షో లేదంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఐఫోన్ 14 ప్రో. ఇది మాత్రం కేకలంతే. దీని టెక్ కానీ, దీని ఫీచర్స్ కానీ, దీని క్వాలిటీ కానీ, దీని లుక్ కానీ, డిజైన్ కానీ అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది, మైండ్ బ్లాస్టింగ్గా ఉంటుంది. ఇవాళ యాపిల్ లాంచ్ చేసిన ప్రోడక్ట్స్లో నాకు బాగా నచ్చింది ది బెస్ట్ ఐఫోన్ 14 ప్రోనే. అండ్ ఎంటైర్ టెక్ ప్రపంచంలో టెక్ ప్రియులందరికీ కూడా ఫేవరెట్ ఫోన్ కూడా ఇదే అవుతుంది. అండ్ ఇప్పటివరకు యాపిల్ లాంచ్ చేసిన వాటిలో ది బెస్ట్ ఐఫోన్. సూపర్గా ఉంది అసలు ఫోన్ మాత్రం. దీని ఫీచర్స్ అసలు కిర్రాక్గా ఉన్నాయి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ప్రైజింగ్ మాత్రం మీరు
అడ్జస్ట్ అవ్వాలి. సో దీంట్లో ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ ఫోన్స్లో 120Hz రిఫ్రెష్ రేట్తో మనకి డిస్ప్లే ఉంటుంది. ఇది ఎల్టీపీఓ డిస్ప్లేని యూజ్ చేశారు. అండ్ ఫస్ట్ టైము ఇప్పటివరకు లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్లో హయ్యెస్ట్ పీక్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ కూడా ఇదే. 2000 నిట్స్ వరకు ఉంటుంది పీక్ బ్రైట్నెస్. ఇది రెగ్యులర్గా మీకు 1600 నిట్స్ వరకు ఉంటుంది. పీక్ కండిషన్లో మాత్రం 2000 నిట్స్ వరకు వెళ్తుంది. సో ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు ఇప్పటివరకు లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్లో. అండ్ రెండోది, దీంట్లో మనకి యాపిల్ బయానిక్ A16 చిప్ ఉంటుంది. కానీ ఐఫోన్ 14 మ్యాక్స్లో మాత్రం లాస్ట్ ఇయర్ A15 చిప్ మాత్రమే ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కొత్త మూవ్ అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ ఐఫోన్స్లో ఒక జనరేషన్ గ్యాప్ ఇచ్చి మనకి 48 మెగాపిక్సెల్ కెమెరాని ఫస్ట్ టైం ఐఫోన్స్లో వాడుతున్నారు. ఇది మాత్రం కొత్త పాయింట్ అండ్ ఎక్సలెంట్ పాయింట్. అండ్ దీన్ని వీళ్ళు క్వాడ్ పిక్సెల్ అనే పేరు చెప్తున్నారు, కానీ యాక్చువల్గా ఇది పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ అనమాట. ఏదైతే మనం 2017 రెడ్మీ నోట్ 7 ఇలాంటి లాంచ్ అయింది 2017 అనుకుంటా కదా, 17-18. సో అప్పటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, మన నోట్లో నానిపోయిన వర్డ్ ఏదైతే ఉందో పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ. అంటే మనకి యాక్చువల్గా అది 12 మెగాపిక్సెల్, కాకపోతే పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ వల్ల అది 48 మెగాపిక్సెల్ దాకా మారిపోతుంది, 1/4 పిక్సెల్ లాగా. కానీ దీన్ని వీళ్ళు ఇదే పేరుతో పెడితే ఖచ్చితంగా జనం ఎవరో యాక్సెప్ట్ చేయరనే ఉద్దేశంతో దీనికి ఒక కొత్త పేరు పెట్టారు, క్వాడ్ పిక్సెల్ అని పేరు పెట్టారు. అఫ్కోర్స్ మనకి ఏ ఫోన్లో క్వాలిటీ ఆ ఫోన్లో ఉంటుంది, ఐఫోన్లో క్వాలిటీ ఐఫోన్లోనే ఉంటుంది. అల్టిమేట్గా దాని ఐఎస్పి మీద డిపెండ్ అయి ఉంటుంది అంత క్వాలిటీ ఇమేజ్ అనేది బయటకు తీసుకురావాలనేది. అఫ్కోర్స్ ఐఫోన్స్ ఆ విషయంలో నెంబర్ 1గానే ఉంటాయి. కానీ టెక్నాలజీ మాత్రం సేమ్. ఏదైతే మన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్లో చూసిన పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ ఉందో అదే ఇక్కడ క్వాడ్ పిక్సెల్ అనే పేరుతో ఉంటుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, రెండోది 12 మెగాపిక్సెల్ టెలిఫోటో 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది, మూడోదేమో మీకు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ 120 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. అఫ్కోర్స్ దీంట్లో హైలైట్ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు మీరు ఫస్ట్ టైం ఐఫోన్స్లో ఎలాంటి డిజైన్ చూస్తున్నారు, మనకి పిల్ డిజైన్. ఈ పిల్ డిజైనే దీనికి మెయిన్ హైలైట్, అట్రాక్షన్ పాయింట్ కూడా ఇదే. అండ్ ఈ పిల్లో మనకి చాలా రకాల ఫీచర్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి కాల్ వస్తున్నప్పుడు అక్కడ మనకు చూపిస్తుంటుంది, మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ చూపిస్తుంది, మనం ఎయిర్ పాడ్స్ కానీ లేదంటే ఏదైనా ప్రొడక్ట్స్ దాన్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ చూపిస్తుంది, మనం నావిగేషన్ వాడుతున్నప్పుడు అక్కడ చూపిస్తుంది. ఇలాంటి అన్ని రకాల ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఒక నోటిఫికేషన్ ప్యానల్ లాగా అన్నీ అక్కడ మనకు ఆ పిల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇది మాత్రం సూపర్గా ఉంటుంది. దీని లుక్ మెయిన్గా అట్రాక్షన్ అనమాట. అండ్ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐఫోన్స్లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఇది కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి మెయిన్గా ఐఫోన్ 14 Pro, ఐఫోన్ 14 Pro మ్యాక్స్కి ఉన్న కొత్త డిఫరెన్సెస్ వెన్ కంపేర్డ్ విత్ బెస్ట్ మోడల్స్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్. ఇంతే తేడా, వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట. మెయిన్గా హైలైట్ ఏంటంటే చిన్న సైజ్ స్క్రీన్ కావాలనుకున్న వాళ్ళు ఐఫోన్ 14 Pro సూపర్. అసలు ఇంకొంచెం పెద్ద స్క్రీన్ కావాలనుకున్న వాళ్ళు 6.7 inches ఉంటుంది, అది అంతే తేడా అనమాట. సో ఐఫోన్ 14 Pro మన ఇండియాలో 130,000, ఐఫోన్ 14 Pro మ్యాక్స్ ఏమో మన ఇండియాలో 140,000. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఇంకొక 15,000 ఎక్కువ అనుకుంటా కదా. సో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే, కాకపోతే నేనేమనుకున్నాను అంటే ఇది 120,000 అలా పెడతారనుకున్నాను. కాకపోతే ఇది ఇంకొక 10,000 అయితే ఎక్స్ట్రా అయితే అనిపించింది. మేబీ కార్డ్ ఆఫర్స్లో ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఇవి September 9th నుంచి మీకు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు యాపిల్ అఫీషియల్ వెబ్సైట్లో. అండ్ సేల్ మాత్రం మీకు September 16th నుంచి రాబోతుంది. సో ఇవి ఐఫోన్ 14 Pro అండ్ 14 Pro మ్యాక్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో నన్ను అడిగితే ఐఫోన్ 13 బెటరు మీకు బడ్జెట్లో. ఐఫోన్ 14 కోసం చూసే వాళ్ళైతే దయచేసి దాన్ని స్కిప్ చేసేయండి. ఐఫోన్ 13 మీకు ఆఫర్ సేల్స్లో 53,000, 52,000 వస్తుందని రూమర్ ఉంది కాబట్టి దానికోసం చూడండి. ఈ ఐఫోన్ 14 Pro కొనుక్కునే వాళ్ళు మాత్రం అది నేను బ్లైండ్ టేక్. మీరు ఇక నేను ఆ 10,000 గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేయం, కానీ అదైతే చాలా బాగుంది ఫోన్ అయితే. అది మన బడ్జెట్ కాదు కానీ ఫోన్ మాత్రం సూపర్గా ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మిగతా వాచెస్ అయితే పెద్దగా ఇంప్రెసివ్ అయితే ఏమీ అనిపించలేదు. వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఇంకొక లాస్ట్ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఇందులో ఉన్న కొత్త ఫీచర్స్లో ఇంకొక 2 కొత్త ఫీచర్స్ ఉన్నాయి. అవి మన ఇండియాలో లేవు కాబట్టి దీన్ని నేను ఇంక్లూడ్ చేయలేదు. దాంట్లో వెరీ ఫస్ట్ది ఏంటంటే ఈ సిమ్ అనేది మనకి యూఎస్లో కంప్లీట్గా ఈ సిమ్మే, ఎలాంటి ఫిజికల్ సిమ్ సపోర్ట్ అయితే ఉండదు యూఎస్లో. మన ఇండియాలో కాదు, మన ఇండియాలో కండిషన్స్ అలా లేవు కాబట్టి మన ఇండియాలో ఖచ్చితంగా ఫిజికల్ స్లాట్ అనేది వస్తుంది. ఇది నెంబర్ 1. ఇంకొకటి శాటిలైట్ కమ్యూనికేషన్ అనే కొత్త ఫీచర్ దీంట్లో ఇంక్లూడ్ చేశారు ఎంటైర్ ఐఫోన్ 14 సిరీస్లో. అంటే ఎమర్జెన్సీ కండిషన్లో మన దగ్గర సిగ్నల్ లేకపోయినా కానీ మన ఫోన్ని శాటిలైట్కి యాంగిల్లో మనకు అందులో యాప్ ఓపెన్ చేసుకొని కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా అక్కడ నుంచి మెసేజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది మన ఇండియాలో ఈ ఫీచర్ అనేది లేదు.
ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. యూఎస్ లాంటి కంట్రీస్లో అంటే ఫారిన్ కంట్రీస్లో 2 years పాటు ఈ సర్వీస్ని వీళ్ళు ఫ్రీగా ఆఫర్ చేస్తారు, తర్వాత ఛార్జ్ చేస్తారు, అది అఫ్కోర్స్ అది వేరే విషయం. కానీ ఈ ఫీచర్ ఎంటైర్గా మన ఇండియాలో లేదు, అది మళ్ళీ ఉందనుకున్నారు, అది మాత్రం మన ఇండియాలో లేదు. అది ఒక కీ హైలైట్ లాగా చెప్పుకోవడానికి అయితే కాదు, మన ఇండియాలో అది సపోర్ట్ చేయదన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో అండ్ చాలామంది ఐఫోన్ 14 ప్రైస్ అనేది ఐఫోన్ 13 కంటే చాలా తక్కువ ప్రైస్లో లాంచ్ అవుతుందని అనుకున్నారు కదా. నేను 2 నెలల నుంచి చెప్తూనే ఉన్నాను మీకు, దయచేసి అవి నమ్మొద్దు, అది అంత తక్కువ ప్రైస్కి రావని చెప్పి. సేమ్ చెప్పాను కదా, అదే జరిగింది కదా. సో అందుకని అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే యాపిల్ నుంచి మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. టెక్ ప్రపంచంలో యాపిల్ అనేది ఖచ్చితంగా అదొక స్టెప్ అంతే కదా, దాన్ని మళ్ళీ ఎవరు టచ్ చేయలేరు కదా. అందుకని మనం ఆ ప్రైస్ని ఎప్పుడు కూడా తక్కువగా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.